పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు నామం పేరిట మీ పాదాల చెంత వస్తున్నాం. ఇదిగో నాయనా, మీ వాక్యం వినబోతుండగా మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించండి. నిలబడి మీ దాసులు జ్ఞాపకం చేసుకుని ప్రతి మాట మీ ఆత్మ ద్వారా మాట్లాడండి తండ్రి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా మీ ఆత్మకార్యాన్ని జరిగించి తద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా. మరి తండ్రి, ఆ నిత్యత్వంలో నడిపించడానికి అందరినీ సిద్ధపరచుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని వాక్యం ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో 8వ వచనాన్ని చదువుకుందాం. చదువు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. దేవునికి స్తుతి కలుగును గాక. కార్యారంభము కంటే కార్యాంతము మేలు అనగా ఒక కార్యము, ఏదైనా ఒక కార్యాన్ని ప్రారంభించినప్పుడు దానికంటే అంతము అనగా ముగింపు. ఆరంభం అనగా ప్రారంభము, అంతం అనగా ముగింపు. కాబట్టి ఏదైనా ఒక కార్యాన్ని తీసుకుంటే ఆ కార్యము ప్రారంభము కంటే ముగింపు ముఖ్యము అని మనకి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఆ ముగింపు ఎందుకంటే మానవ జీవితాన్ని తీసుకుంటే ఈనాడు సత్యాన్ని యేసు ప్రభు వారి యొక్క మాటలు విని గ్రహించి రండి. మనకి 7వ అధ్యాయంలో చూస్తే మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో 24వ వచనంలో ప్రభు ఒక మాట అన్నాడు. 7:24 మత్తయి. మానవ జీవితాన్ని చూసుకుంటే ప్రారంభం ఎట్లంటే, కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలియుండును అని ప్రభు సెలవిస్తూ వచ్చాడు. ఈ నా మాటలు అనగా ప్రభు వారి యొక్క మాటలు విని వాటి చొప్పున ఎవరైతే నడుస్తారో వారు బుద్ధిమంతుని పోలి ఉంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈనాడు అలాంటి తన జీవితాన్ని కట్టుకోవడానికి, బుద్ధిమంతులుగా తీర్చబడడానికి మానవులు ప్రభువును నమ్మి ప్రభు యొక్క మాటలు విని గ్రహించి విశ్వాసం పొంది పాప క్షమాపణ రక్షణ పొందిన తర్వాత వారు ఎంతో భక్తిలో విశ్వాసంలో కొనసాగుతూ ఉంటారు. అలా కొనసాగిన తర్వాత కొద్ది రోజుల తర్వాత అలా ఎంతో భక్తిగా, నిష్ఠగా, సమర్పణలోను, త్యాగంలోను, ప్రార్థనలోను అన్ని విషయాల్లో బాగా ఎదుగుతూ ఉంటారు. కానీ చివరికి వారి యొక్క జీవిత అంతం అనగా ముగింపు, ఆ ముగింపులో వారి యొక్క భక్తి, వారి యొక్క విశ్వాసము అండ్ వారి యొక్క సమర్పణ, వారి ప్రార్థన జీవితం, వారి ఆత్మీయ జీవితం అంతా తక్కువైపోతుంది. కాబట్టి భక్తిహీనులుగా మారిపోతూ ఉన్నారు. ఇది ముగింపు. అట్లాంటప్పుడు మరి నాడు మొదటున్నటువంటి భక్తి, మొదటున్నటువంటి విశ్వాసం, మొదటున్నటువంటి నిజంగా దేవుని ప్రేమించడంలో, మొదటున్నటువంటి సావాసంలో కూడా ఇవన్నీ కూడా మరి లేకపోతున్నాయంటే చివరిలో అనగా ముగింపులో ఇవన్నీ లేకుండా భక్తిహీనులుగా మిగిలిపోతున్నారంటే వారికి నిత్య జీవము ఉండదు. కాబట్టి అందుకనే మొదట భక్తిగా ఉన్నా లేకున్నా ముగింపులో చివరిలో మన జీవిత యాత్ర ఎప్పుడు ముగింపు మనకు తెలియదు. కాబట్టి ఎప్పుడు సిద్ధపడి ఉండడానికి ఈ మాటలు మనం తెలుసుకోవాలి. కనుక ఎప్పుడు సిద్ధపడి ఉండడానికి, ఎప్పుడు ముగింపో మనకు తెలియదు. మన దినం ఎప్పుడు ముగిస్తుందో మనకు తెలియదు. కాబట్టి జ్ఞాన హృదయం దయచేయమంటాడు మోషే. నా దినములు లెక్కించుటకు జ్ఞాన హృదయం దయచేయమంటాడు. కాబట్టి ఎప్పుడు ముగింపో తెలియదు కనుక మనము అది ముఖ్యం. కాబట్టి దినదినము మనం ఆత్మీయ జీవితం
ఇప్పుడు ఎప్పుడు ముగింపో తెలియదు కాబట్టి మరి అలా మనము దైవికంగా అభివృద్ధిలోకి రావాలి. కాబట్టి ముగింపు ముఖ్యం. ఆరంభము కంటే ప్రారంభము కంటే ముగింపు ముఖ్యం. ఆరంభము కంటే కార్యాంతం మేలు అన్నాడు. అంతేకాకుండా నాడు ఏ కట్టడాలైనా, గృహమైనా, రోడ్లైనా, భవనాలైనా, ఏ కట్టడాలైనా నిర్మిస్తేప్పుడు ప్రారంభం కంటే ముగింపు ముఖ్యం. ప్రారంభం ఎంతో ఆతృతగా ఎంత చక్కగా బాగు చేస్తూ ఉంటాం, ప్రారంభిస్తుంటాం. ముగింపులు అది పూర్తి కాలేకపోతే ప్రయోజనం ఏంటి? ప్రయోజనం లేదు. కాబట్టి ప్రారంభం కంటే ముగింపు ముఖ్యము. ఎందుకంటే బైబిల్ నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నట్లయితే కొందరు వ్యక్తులు కూడా తెలుసుకుందాం. వారి జీవిత చరిత్రలు చూస్తే ముగింపు ఎట్లున్నారు, ప్రారంభం ఎట్లున్నారు. కొందరు ప్రారంభములు ఎట్లున్నారు, ముగింపులు ఎట్లున్నారు. దేవుని వాక్యం అంటుంది మనకు మాత్రం కార్య ఆరంభము కంటే కార్య అంతం ముఖ్యం. కాబట్టి ముగింపు ముఖ్యం కనుక బైబిల్ నుంచి అటువంటి వారి గురించి కొన్ని తెలుసుకుందాం. సెకండ్ దీనవృత్తాంతములు, 2వ దీనవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయంలో 16వ వచనంలో చూసినట్లయితే, అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠము మీద చాలు. ఈయన ఉజ్జియా, ఈయన పేరు ఉజ్జియా, ఈ రాజు, ఈయన ఒక రాజు. ఈ ఉజ్జియా రాజు ఇక్కడ మనం చదువుకున్న మాట ఏంటంటే, స్థిరపడిన తర్వాత అతడు మనసులో గర్వించాడు కనుక ఏమైందంట? అతడు ధూపపీఠం మీద చెడిపోయాడు చూస్తామడా. అతడు హృదయంలో, మనసులో అన్ని స్థిరపడ్డ తర్వాత హృదయంలో గర్వించాడు కనుక, మనసులో గర్వించాడు కనుక అతడు చెడిపోవడానికి కారణమైంది. ఎందుకు చెడిపోవడానికి కారణమైంది? మనసులో గర్వం వచ్చింది. కాబట్టి గర్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇది ఎవ్వరికి రాకూడదు. గర్వం వచ్చిందంటే నాశనానికే కారణం. కాబట్టి ఆనాడు సాతానుడు కూడా, లూసిఫర్, గర్వం వచ్చింది కనుక ఈ భూమికి త్రోసివేయబడింది. కాబట్టి గర్వం అంతానికి కారణం, నాశనానికి కారణం. కాబట్టి గర్వం అనేది మానవ హృదయంలో రాకూడదు. ఇది మానవుని పతనానికి లేదా నాశనానికి కారణం. అయితే ఈ ఉజ్జియా రాజు కూడా ఈయన స్థిరపడ్డ తర్వాత అంటే ఈయన ఎంత చక్కగా బాల్య వయస్సే, ఏ వయస్సులో అనగా మనము మొదలు చూస్తే 15 ఏళ్ళ వాడు, 16 ఏళ్ళ వాడు, అంటే 16 ఏళ్ళ వాడు, 16 ఏళ్ళైనా 16 ఏళ్ళ వాడే యెరూషలేములో 2 సంవత్సరాలు, 16 ఏళ్ళ వాడు అనగా 16 సంవత్సరాల వయసులో యవన దశలో అడుగుపెట్టిన ప్రారంభంలో. కాబట్టి 16 సంవత్సరాల్లో రాజుగా నియమింపబడ్డాడు. అలా రాజుగా నియమింపబడి దేవుని యందు ఎంతో భక్తి కలిగి, శ్రద్ధ కలిగి, విశ్వాసం కలిగి ఉన్నాడు. ఇలా దేవుణ్ణి ఎన్ని రకాలుగా దేవుడు దీవించిందంటే, దేవుణ్ణి ఆశ్రయించినంత వరకు 5వ వచనం చదువు. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేసెను. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుని ఆశ్రయించినన్ని రోజులు దేవుడు అతనిని వర్ధిల్లజేసెను, దీవింపజేసెను. కాబట్టి దేవుని ఆశ్రయించిన రోజులు. కాబట్టి ఈనాడు మనుషులను ఆశ్రయిస్తూ ఉంటారు, కానీ ఈయన దేవుని ఆశ్రయించాడు కాబట్టి ఆయనను వర్ధిల్ల చేస్తూ వచ్చాడు. అలా అన్ని విషయాల్లో వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు. సైన్యం కానీ, ఆయన వ్యవసాయం కానీ, గొర్రెమందలు కానీ, అన్ని రకాలుగా ఏ లోటు లేకుండా
దేవుడు అన్ని సమకూరుస్తూ వచ్చాడు, అన్ని గురించాడు. ఇట్లా నిజంగా ఎక్కువ సంవత్సరాలంటే 52 52 సంవత్సరాలు ఏలాడు. 16 సంవత్సరాల వయసు నుంచి 52 సంవత్సరాలు ఏలాడు రాజుగా. అంటే ఆయన ఆరంభంలో నిజంగా చూస్తుంటే ఎంత దేవుని యందు భక్తి కలిగి విశ్వాసం కలిగి దేవుని ఆశ్రయిస్తూ వచ్చాడు. కాబట్టి దేవుడు ఆయనను ఆశీర్వదిస్తూ వచ్చాడు, అన్ని విషయాల్లో వర్ధిల్ల చేస్తూ వచ్చాడు. అలా ఎన్ని అంటే చూడండి 12వ వచనం చూస్తే ఇక్కడ 10 కూడా చూస్తే, అదియుగాక షెఫేలా ప్రదేశంలోను మైదానంలోను అతనికి విస్తారమైన పశువులను ఉండగా అతడు అరణ్యంలో దుర్గములు కట్టించి అనేక బావులు తవ్వించెను. వ్యవసాయమందు అతడు అపేక్ష గలవాడు కనుక పర్వతములోను కర్మేల్లోను అతనికి వ్యవసాయములను ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండిరి. అంటే వ్యవసాయకులను ద్రాక్ష తోట పనివారును ఎంతో మందిని ఇచ్చాడు దేవుడు, ఎంతో వర్ధిల్ల చేస్తూ వచ్చాడు. అంతేకాకుండా సైన్యం కూడా ఇచ్చాడు. ఎంత సైన్యం ఇచ్చాడో చూద్దాం. ఇక్కడ 12వ వచనం, వారి పితరుల ఇండ్ల పెద్దల సంఖ్యను బట్టి పరాక్రమశాలులు 2600 మంది అయిరి. పరాక్రమశాలైన సైన్యము ఎంతమంది? 2600 మంది సైన్యం. అంతేకాకుండా రాజులకు సహాయం చేయడం, శత్రువుల్లో యుద్ధము చేయడము పేరు పొందిన పరాక్రమశాలులు. ఇక్కడ పరాక్రమశాలులేమో 2600 మంది పరాక్రమశాలులు. పేరు పొందిన పరాక్రమశాలులు అయితే 3,07,500 మంది. 3,07,500 మంది సైన్యం కథలకు ఉండేను. ఈ విధంగా అన్ని విషయాల్లో ఉజ్జియాను దేవుడు వర్ధిల్ల చేస్తూ వచ్చాడు, దీవిస్తూ వచ్చాడు. ఎందుకు ఇది దీవిస్తున్నాడంటే ఎవరిని ఆశ్రయిస్తున్నాడు? ఈయన యెహోవాను ఆశ్రయిస్తున్నాడు, దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించిన రోజులు ఆయన అన్ని విషయాల్లో దేవుడు ఆయన దీవిస్తూ వచ్చాడు, ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఇలా అన్ని విషయాల్లో స్థిరపడిపోయాడు. ఏ లోటు లేదు. ఏ దేశంతో యుద్ధం చేయాలన్నా సైన్యం ఉంది, పరాక్రమశాలులు, మహాపరాక్రమశాలులు, ఇలా అన్ని కూడా ఉన్నాయి. వ్యవసాయ పనివారులు ఉన్నారు, ద్రాక్ష తోట పనివారు ఉన్నారు. ఇట్లా ఏ లోటు లేకుండా దేవుడు ఆయన అన్ని విషయాల్లో దీవిస్తూ వచ్చాడు. ఈ విధంగా అన్ని విషయాల్లో స్థిరపడ్డాడు. స్థిరపడ్డ తర్వాత మనసులో ఏమొచ్చిందంటే ఈయనకు 16వ వచనం ప్రకారం, అయితే అతడు స్థిరపడిన తర్వాత మనసులో గర్వించి చెడిపోయేను. అన్ని విషయాలు స్థిరపడ్డాడు. స్థిరపడ్డ తర్వాత మనసులో గర్వించాడు. కాబట్టి మనసులో గర్వించాడు కనుక చెడిపోవడానికి కారణమైంది. ఎలా చెడిపోయాడంటే చూడండి, చేయరాని కార్యం చేస్తూ ఉన్నాడు. ఏం చేయరాని కార్యం చేస్తున్నాడయ్యా అంటే చూడండి, ఇక్కడ అతడు ధూపపీఠం మీద ధూపం వేయడకై యెహోవా మందిరములో ప్రవేశించిన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేయగా యాజకుడైన అజర్యు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయి రాజైన ఉజ్జియాను ఎదిరించి ధూపం వేయుటకై ప్రతిష్ఠించబడినటువంటి అహరోను సంతతి వారైన యాజకుల పని గాని ఇది నీ పని కాదు, యాజకుల పని. కాబట్టి యాజకులు అంటున్నారు అహరోను సంతతి వారు. ఉజ్జియా ఏం చేస్తున్నాడు? ధూపం పీఠం మీదకి వెళ్ళి ధూపం వేస్తున్నాడు యెహోవాకు. ఈ ధూపం వేయడం అనేది ఎవరి పని అంటే యాజకుల పని, దేవుని సేవకుల పని. కాబట్టి దేవుని సేవకులు చేసే పని సేవకులు చేయాలి, విశ్వాసులు చేసే పని విశ్వాసులు చేయాలి, రాజులు చేసే పని రాజులు చేయాలి, అధికారులు చేసే పని అధికారులు చేయాలి. ఎవరి పని వారు చేయాలి.
పని గాడిద చేయాలన్నట్లుగా ఎవరి పని వాళ్ళే చేయాలి. ఇది దేవునికి ఏంటి ధూపం వేయడం అనేది యాజకుల పని. కానీ నేను రాజును కదా అని మనసులో గర్వించి సైన్యం చూసి బలంగా చూసి అన్నీ కూడా తన కలిగి ఉన్న యావత్ ఆస్తిని సంపదను చూసి నేను రాజును కదా, నాకు అధికారం ఉంది కదా అని ఏం చేస్తున్నాడు, నేను ధూపం కూడా నేనే వేస్తానని వెళ్ళాడు. అప్పుడు యాజకులు అందరూ 50 మంది యాజకులు కూడా వెళ్తున్నారు. అయ్యా ఇది నీ పని కాదు, ఇది యాజకులైన మా పని చేయడం, కానీ నువ్వు రాజువు యుద్ధాలు చేయాలి, అందరినీ చక్కగా చూసుకోవాలి, దేశంలో ఉన్న ఏంటి ప్రజలందరూ శాంతియుతంగా ఉండడానికి ఇలా నువ్వు వెళ్ళాలి. కానీ ఈ యాజకత్వం చేసేది మాత్రము యాజకులమైన మేమున్నాం ధూపం వేయడానికి, కాబట్టి మీరు తగదు అని అంటే అని ఎంత బతిమలాడి చెప్పినా వినలేదు. వినకుండా ఏం చేశాడంటే కోపం రౌద్రుడయ్యాడు. నిజమండి, ఏం చేశాడంట, పూజీయ ధూపం వేయటకు ధూపార్థం చేత పట్టుకు రౌద్రుడై యాజకుల మీద కోపము చూపాను. మందిరములో ధూపపీఠము పక్కనతడు యాజకులు చూస్తూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠ రోగము పుట్టెను. దేవునికి స్తుతి కలుగును గాక. చూసారా, యాజకులు ఎంత బతిమిలాడినా తన గర్వంతో రౌద్రుడయ్యాడంట. ఇంకా కోపగించుకొని ధూపపీఠం మీద ధూపం వేయబోతున్నాడు. వీళ్ళంతా మీద కోపగించుకొని అలా కోపపడ్డందుకు కోపడి వేస్తూ ఉండగా దేవుడు మొత్తాడు, కుష్ఠరోగం చేత మొత్తాడు. కాబట్టి అప్పుడు కుష్ఠరోగంతో మొత్తపడ్డాడు కనుక అప్పుడు యాజకులు అన్నారు, అయ్యా నీ కుష్ఠ వచ్చింది, కాబట్టి నువ్వు వాడు ఉండడానికి వీల్లేదు, నువ్వు అపరిశుద్ధుడు అయ్యావు, అపవిత్రుడు అయ్యావు, కాబట్టి ఇక్కడ నువ్వు నిలబడడానికి వీల్లేదని తరిమేసినట్టు దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అలా తరిమేసిన తర్వాత చూడండి ఎట్లా ఉన్నాడయ్యా అంటే అతడు ఎంతవరకు ఉన్నాడు అట్లాంటి శాపం అంటే 21వ వచనం, రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు కుష్ఠరోగి అయి ఉండెను. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగును గాక. ఓకే, కాబట్టి ఈ సందర్భంలో మనము మరి ఉజ్జియాను చూస్తూ ఉన్నాం. ప్రారంభంలో మాత్రం ఎంత చక్కగా ఉన్నది తన ఆత్మీయ జీవితం, తన భక్తి జీవితం, తన విశ్వాస జీవితం, దేవుని ఎంతో భయభక్తుల జీవితం, దేవుడిని ఆధారపడిన వ్యక్తిగా, దేవుణ్ణి ఆశ్రయించిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఇంత గొప్ప భక్తిగా ఉన్న తర్వాత ఆయన చివరి దశ ఎండింగ్ ముగింపు మాత్రం కార్యారంభం కంటే కార్యాంతం మీద అంతము చూస్తే ఆయన గర్వం వచ్చి చెడిపోయాడని చూస్తూ ఉన్నాం. కాబట్టి చేయరాని పని, సేవకుల పని ఈయన చేశాడు కనుక, రాజు పని రాజు చేయాలి కనుక సేవకుల పని చేశాడు కనుక, అది గర్వముతో చేశాడు కనుక ఆ గర్వం ద్వారా తను చెడిపోవడానికి కారణమైంది, శాపము రావడానికి కారణమైంది, కుష్టు చేత శపించబడ్డట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అందుకనే ఈ ముగింపు ఉన్నది కాబట్టి ఇప్పుడు మరణ దినము వరకు కూడా ఆయన ఆ కుష్టుతోనే ఉన్నాడని రాయబడి, అనగా శాపముతోనే ఉన్నాడని అర్థం. కానీ దేవా నన్ను క్షమించయ్యా, నేను మీకు గర్వించాను, వ్యతిరేకంగా నడిచాను, సేవకులకు మీకు నన్ను క్షమించని క్షమాపణ కోరితే దేవుడు కరుణించేవాడు. కానీ అలా చేయలేకపోయాడు కనుక తన ముగింపు పూర్తయిపోయింది అక్కడికి. కనుక శాపంతో ఉన్నాడు, పాపంతో ఉన్నాడు కనుక నిత్యరాజ్యం వస్తుందా, నిత్య జీవం ఉంటుందా? కాబట్టి ఏది ముఖ్యమని తెలుసుకుంటున్నాం, ముగింపు ముఖ్యం. కాబట్టి ఈయనకు నిత్య జీవం లేదని మనకు అర్థమవుతుంది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మీ జీవితాన్ని కూడా పరిశీలించుకోనండి. ఉజ్జియా జీవితం మాత్రము ప్రారంభం బాగుంది, ముగింపు బాగలేదు. కాబట్టి నష్టానికి నాశనానికి దారితీసింది. కాబట్టి ఈనాడు నీ జీవితం కూడా ఎప్పుడు నీ జీవితం ముగింపో నీకు తెలియదు కనుక అనుదినము అనుక్షణము సిద్ధపడుతూ ఉండాలి. ఎప్పుడు నీ మరణ దినమో నీకు తెలియదు.
ఎప్పుడు ఈ లోకాన్ని నువ్వు వదులుతావో నీకు తెలియదు. కాబట్టి నువ్వు సిద్ధపడి ఉండాలి. ఎప్పుడు ముగింపు నీకు తెలియదు. కాబట్టి నువ్వు సిద్ధపడి ఉంటేనే ఆ నిత్యరాజ్యాన్ని సంపాదించుకుంటాం. ఆ నిత్యత్వంలో దేవునితో యుగ యుగాలు తరతరాలు ఉండేటట్టు భాగ్యం ఉంది కనుక ప్రియ సవర్లారా, మరి నాడు ఉద్యోగుడు ఎంత బాధకరం. కాబట్టి అలా మనము ఎలా ఉన్నామో మనం పరిశీలన చేసుకుందాం. మంచిది. రెండవ వ్యక్తిని కూడా ఈ సమయంలో మనము ధ్యానం తీసుకుందాం. రెండవ వ్యక్తి చూసినట్లయితే 2 దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయము 1వ మాట. సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టవాలని తీర్మానం చేసుకుని బరువులు మోయుటకు 70,000 మందిని, కొండల మీద మ్రాణులు కొట్టుటకు 80,000 మందిని ఏర్పరచుకొని వీరి మీద 3,600 మందిని అధిపతులుగా ఉంచాను. చూడండి, ఇక్కడ సొలొమోను చూస్తూ ఉన్నాం. ఈ సొలొమోను దావీదు మహారాజు కుమారుడు. సొలొమోను రాజైన తర్వాత ఈయన దావీదు తర్వాత సొలొమోను రాజుగా నియమించబడ్డాడు. అయితే దేవుడు ముందుగా నిశ్చయించాడు. దావీదు ఎంతో తాపత్రయపడ్డాడు, ఎంతో ఇష్టం కలిగి దేవుని మీద నుండి ప్రేమ చేత లేదా మక్కువ చేత మందిరం కట్టాలని వెండిని, బంగారమును, ఇనుమును, రాగిని, ఇత్తడిని అనేకమైన పోగు చేశాడు. తన సొంత బంగారం చేశాడు. కానీ దేవుడు అన్నాడు ఏంటంటే, నీవు కట్టడానికి వీల్లేదు, నీ కడుపులో పుట్టే కుమారుడు ఈ మందిరంలో కడతాడు. నువ్వు ఎందుకు కట్టకూడదంటే, నువ్వు యుద్ధాలు చేసావు కనుక నీ చేతుల్లో రక్తంతో నిండి ఉన్నవి, నువ్వు కట్టడానికి వీల్లేదు అన్నప్పుడు దేవుని ఉద్దేశ ప్రకారము సొలొమోను రాజైన తర్వాత ఆ యెరూషలేము మందిరాన్ని కడుతూ ఉన్నట్లు చూస్తూ ఉన్నాం. అయితే దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగి ఆయన కూడా దేవుని యొక్క నామ ఘనత కొరకు ఆయన ఒక చక్కని మందిరమును, తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టాలని తీర్మానం చేసుకున్నాడు. దేవుని నామ ఘనత కొరకేమో ఒక మందిరాన్ని, రాజ్య ఘనత కొరకేమో ఒక పట్టణమును, నగరును కట్టాలని తీర్మానం చేసుకుని ఈ విధంగా ఎంత చక్కగా కడుతున్నంటే 70,000 మంది, 80,000 మంది వారిపైన బరువులు మోయటకు 70,000 మంది, మ్రాణులు కొట్టుటకు 80,000 మంది, వారిపైన 3,500 మందిని మరి సూపర్వైజర్లుగా వారిపైన ఉంచాడన్నట్లుగా మనకి లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ విధంగా ఎంతో భారముతో ప్రయాసంతో కూడినటువంటి ఆ మందిరం యొక్క పనుల నిమిత్తము ఎలా జరిగిస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, మరి ఇంత గొప్పగా దేవుని కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మరి దేవుడు ఒకసారి అది 1వ అధ్యాయంలో, అది దినవృత్తాంతాల గ్రంథంలో 1:10 వచనం చదువుకుందాం. 19 దేవా 7 ఆ రాత్రి అందు దేవుడు సొలొమోనునకు ప్రత్యక్షమై నేను నీకు ఏమి ఇయ్యగోరుదువో దాన్ని అడుగుమని సెలవీయగా సొలొమోను దేవునితో ఇలాగ మనవి చేసెను, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు గనుక దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేల ధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఈ నీ గొప్ప జనమునకు
న్యాయము తీర్చి శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్యను ఉండి. ఓకే, ఒక్క నిమిషం. అయితే ఆ రాత్రి దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై నీకు ఏం కావాలే బిడ్డ కోరుకో అన్నాడు సొలొమోను రాజు. ఎందుకు దేవుడు అడిగాడు ఏం కోరుకోవాలని? 1000 దహన బలులు అర్పించాడు దేవుడికి. 1000 దహన బలులను అర్పించినప్పుడు నిజంగా అప్పుడు దేవుడు నిజంగా మరి ఏం కావాలని నీకని అడిగాడు. ఏం కావాలని అడిగితే ఆయన నిజంగా సొలొమోను ఏమడిగాడంటే, దేవా, నా తండ్రి స్థానంలో నన్ను రాజుగా నియమించావు, సంతోషం. అంతేకాకుండా రాజు నా తండ్రి అయిన దావీదుకు చూపించినటువంటి కృప నాకు ఉంటే చాలు అన్నాడు. అంతేకాకుండా నీ ప్రజలకు, ఎందుకంటే నీ ప్రజలను ఏలడానికి కావలసినటువంటి జ్ఞానము తెలివిని ఏమడుగుతూ వచ్చాడు? జ్ఞానమును తెలివిని నాకు అనుగ్రహించయ్యా అంటున్నాడు. ఈ నీ గొప్ప జనాంగమునకు న్యాయం తీర్చడానికి తెలివిని జ్ఞానమును నాకు ప్రసాదించు అడిగాడు. నిజంగా దేవుడు చూడు, నీకేం కావాలని అడిగితే ఈయన ఏమంటే, నా తండ్రి స్థానంలో నన్ను ఉంచావు, అది గొప్ప వ్యాధులను బట్టి సంతోషిస్తూ మళ్ళీ ఇంకేం కావాలని కోరుకుంటుండంటే, ఈ నీది గొప్ప జనాంగమునకు న్యాయం తీర్చడానికి నాకు తెలివి వివేక జ్ఞానమును ప్రసాదించమని అడుగుతూ వచ్చాడు. అంటే దేవుడు వరము కోరుకున్నప్పుడు ఆయన కోరుకున్నటువంటి ఏమంటే కోరికలు ఇవి. ఈనాడు మనము నీకేం కావాలంటే మనము శరీర సంబంధమైనటువంటి కోరికలే కోరుతూ ఉంటాం, అడుగుతూ ఉంటాం. కానీ ప్రియులారా, ఆయన చూస్తే మాత్రం నిజంగా ఏమి అడగలేడు. ఏ డబ్బు, ధనము, ఆస్తి, వెండి, బంగారములు, శత్రు సైన్యాన్ని కానీ ఏంటి శత్రువుల మీద పగ తీర్చుకోవడం కానీ ఇట్లాంటివి ఏం అడగలేడు ఆయన. కాబట్టి నీ ప్రజలను ఏలడానికి, న్యాయం తీర్చడానికి జ్ఞానము తెలివిని ప్రసాదించమని అడిగాడు. ఆ మాటకు దేవుడు ఆయన మెచ్చి అని అన్నాడు, నిజంగా నువ్వు శత్రువుల ప్రాణమునైనా వెండి, బంగారం, ఆస్తులు, సంపదలు ఏవి కూడా అడగట్లేదు. కాబట్టి ఈ జ్ఞానము తెలివితో పాటు అవి కూడా నీకు అనుగ్రహిస్తున్నాను. దేవుడు ఆ వరమును అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇట్లా సొలొమోను ఎంత గొప్ప జ్ఞానాన్ని సంపాదించుకొని నిజంగా అనేకులను నిజంగా వెళ్తూ ఉన్నాడు. ఎట్లాంటి క్లిష్టపరమైన పరిస్థితులు వచ్చినా కూడా ఆయన అన్నీ కూడా దేవుడు అనుగ్రహించిన కృప చేత, జ్ఞానం చేత, తెలివి చేత అందరూ కూడా న్యాయం జరిగిస్తూ వస్తూ ఉన్నాడు. ఎలాంటి అన్యాయకరమైన, అక్రమకరమైన కేసులు వచ్చినా తన సంస్థానంలో అందరికీ దేవుడిచ్చే జ్ఞానంతో కూడా న్యాయం తీరుస్తూ వచ్చాడు. ఈ విధంగా న్యాయాన్ని తీరుస్తూ దేవుడి యొక్క మందిరాన్ని కూడా చాలా ప్రయాసంతో కడుతూ ఎంతో భక్తిగా, నిష్ఠతో, జ్ఞానవంతులుగా తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క పరిస్థితి అట్లాంటి సందర్భంలో ఇంత గొప్ప జ్ఞానవంతుడిగా ఉండి, దేవునికి ఇష్టడుగా ఉండి నడిపిస్తున్నటువంటి సందర్భంలో చివరికైన జీవితం నిజంగా ఎక్కడ పోయిందయ్యా అంటే మనకు 2వ రాజుల గ్రంథంలో కనబడుతుంది. తీయండి, రాజుల గ్రంథం. ఇంత చక్కని మందిరాన్ని కట్టినటువంటి ఒక మహారాజు నిజంగా ఎక్కడ పరిస్థితి, చివరికి ఆయన స్థితి ఎక్కడ వచ్చిందయ్యా అంటే మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుకుందాం. సొలొమోను అష్టారోతు అను సీదోనీయుల దేవతను, మిల్కాము అను అమ్మోనీయుల హేయమైన దేవతలను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. అది పాయింట్. చూసారా?
నిజంగా ఎంత దావీదుకు మాత్రం మంచి పేరు ఉన్నది. నా హృదయానుసారుడు అన్నాడు. ఎంత యథార్థపరుడు ఆయన. ఏంటి మందిరంలో నిజంగా చక్కని ఒలివ మొక్కల వల్ల ఉంటున్నాడు. నా మందిరాలను ఎప్పుడు పోయి పరిగెత్తి ఆడాలను అని అంటున్నాడు దావీదు. అట్లాంటి యథార్థత, అట్లాంటి ఆసక్తి చివరికి ఈయన కోల్పోయినట్టు చూస్తున్నాం సొలొమోను గారు. అట్లా దావీదు వాళ్ళ యథార్థ హృదయంతో కనబడట్లేదు, కానీ కనబడతలేడు. యెహోవాను యథార్థ హృదయంతో యెహోవాను అనుసరించట్లేదు. ఎందుకు అనుసరించలేదంటే దేవుని దృష్టికి చెడు నడత నడిచాడు. ఏం చేశాడంట? దేవుని దృష్టికి చెడు నడత నడిచాడు. ఎందుకంటే మనకి ఇక్కడ ముందులు చూస్తుంటే కనబడతాయి. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇక అనేక మంది పరస్త్రీలను మోహించి కామతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయములను త్రిప్పివేసిరి. ఇది మర్మం. ఇంత గొప్ప మందిరాన్ని కట్టి ఇంత గొప్ప న్యాయవంతునిగా జ్ఞానవంతునిగా ఉన్నటువంటి సొలొమోను ఈనాడు ఎక్కడి దాకా పోయిండే ఈయన ఎండింగ్ జీవితం. ఎందుకంటే మన మూలవాక్యం ఏం చదువుకున్నాం? కార్య ఆరంభం కంటే కార్యాంతము మేలు. చూడండి, సొలొమోను ప్రారంభంలో ఎలా ఉన్నాడు, కార్య ఆరంభంలో తన జీవిత కార్యంలో, మన అంతంలో ఎలా ఉన్నాడంటే చూస్తున్నట్లయితే నిజంగా తన హృదయం తిప్పేశారట. రాజకుమార్తెలు, ఈయన రాజు కనుక రాజకుమార్తె అయిన భార్య, ఒకటే భార్య ఉండాలి వాస్తవానికి. ఆ రాజకుమార్తె అయిన భార్య కాకుండా 700 మంది అంట. 700 మంది రాజకుమార్తెలైన భార్యలను, 300 మంది ఉపపత్నులను ఆయనకు ఉంచుకొనుచు వచ్చాను అని ఉన్నది. అనగా 7, 3 ఎంతమంది? 10,000 మంది. 1000 మంది. 700, 300, 1000 మంది. ఏంటి ఇది? చరిత్రలో ఎప్పుడు ఏంటి? ఒక మనిషికి 1000 మంది భార్యలు ఉంటారండి చరిత్ర. కాబట్టి 1000 మందిని నిజంగా ఈయన ఉంచుకొనుచు వచ్చాను అని ఉంది. ఈ విధంగా చెడు నడత నడిచి దేవుని దృష్టికి యథార్థవంతుడుగా ఉండలేకపోయాడు. ఎందుకు ఈ విధంగా యథార్థవంతుడు ఉండలేకపోయాడు? అంతేకాకుండా ఇంత గొప్ప మందిరాన్ని కట్టిన తర్వాత కూడా ఆ మందిరము ఎదుట ఆ కొండపైన గొప్ప బలిపీఠాన్ని కట్టాడు. దహన బలులు అర్పిస్తూ ఉన్నాడు. ఇంత భక్తిలో, విశ్వాసంలో ఆయన దిగజారిపోవడానికి, తగ్గిపోవడానికి గల కారణం ఏంటి అంటే తన భార్యలు ఏం రాయబడ్డారు ఇక్కడ. అవునా? ఆ పరిస్థితి మోహించి సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థం కాకపోయాను. అది దావీదు వాళ్ళ యథార్థ హృదయంగా ఉండలేకపోయింది. అర్థమైంది. కాబట్టి వృద్ధాప్యంలో వచ్చేసరికి తన భార్యలు తన హృదయాన్ని తిప్పారు కనుక తన తండ్రి అయిన దావీదు హృదయం వల్ల యథార్థంగా ఉండలేకపోయిందంటే నిజంగా ఎక్కడ దిగజారిపోయిందంటే తన భార్యల చేత నిజంగా కామతురత గలవాడై ఇంతమంది భార్యల నుంచి నిజంగా వాళ్ళు దేవుని నుంచి వారు వైదొలిగించారు. వారు కొండ దేవతలు ఇక్కడ 7వ వచనంలో చూస్తాము. 11 సొలొమోను కేమోషు అను మోయాబీయుల ఏమైన దేవతలకును మెలేకు అమోనీయుల ఏమైన దేవతలకును యెరూషలేము ఎదుట కొండ మీద బలిపీఠమును కట్టిన. చూడు, ఏమైన దేవతలకు యెరూషలేము మందిరము ఎదుట అనగా ముందట ఉన్నటువంటి కొండ మీద మందిరం ముందటనే. ఎంత గొప్ప అపచారం ఇది! భయంకరమైన పరిస్థితి. కాబట్టి మందిరం ముందరనే కొండ పైన
ఏమైన దేవతలకు బలి అర్పిస్తూ ఉన్నాడు, బలిపీఠలు కడుతూ బలి అర్పిస్తున్నాడు చూస్తున్నాం. అంటే ఈయన నిజంగా ఎక్కడ పోయినాడు, ఎంత గొప్ప జ్ఞానవంతుడు, దేవుడు కోరుకున్న వ్యక్తి, దేవుని కార్యాలు, దేవుని మందిరాన్ని ఏంటి ఆ యెరూషలేము మందిరాన్ని కట్టించిన ఈ జ్ఞానవంతుడు ఈనాడు ఆయన జ్ఞానం ఏమైంది? ప్రియ సహోదరి సహోదరులారా, కనుక ఈ సందర్భంలో మనల్ని పరిశీలించుకుందాం. ఇంత గొప్ప జ్ఞానవంతుడే నిజంగా చివరికి ఆయన స్థితి అనగా చివరి గడియ ముగింపు, తన జీవితం ముగింపు ఎలా వచ్చిందంటే ఏమైన దేవతల తట్టు తిరగవలసి వచ్చింది. తన భార్యలే తన కారణమైనట్టు కూడా చూస్తుంది. దీన్ని బట్టి ప్రియ సహోదరులారా, దేవుడు నియమించిన ఏకైక ఒకే భార్య ఉండాలని, దేవుని తప్ప వేరొకరిని మనం అనుసరించకూడదని తెలుసుకోవాలి. కానీ ఇప్పుడు భక్తిగా విశ్వాసంలో జీవిస్తూ ఉన్నాం. కానీ రేపు మన అంతం ఎప్పుడో రేపు తెలియదు కనుక అనుదినము అనుక్షణం మనము సిద్ధపడుతూ వచ్చాము, సిద్ధపడుతూ ఉండాలి. కాబట్టి ముగింపేయడం తెలియదు కనుక మనం అనుదినము అనుక్షణం ఏం చేస్తున్నట్టే దేవుని భయముతో, భక్తితో, క్రమంలో, విశ్వాసంలో మనం ఎదుగుతూ మనల్ని మనం పరిశీలించుకుంటూ ఉండాలి అనుదినం. అలా పరిశీలించుకోకపోతే మన సమయము, మన జీవిత సమయము ఎప్పుడో తెలియదు కనుక నిజంగా ఎండింగ్ చాలా ప్రాముఖ్యమైందని, ముఖ్యము, మేలు అని రాయబడింది. కాబట్టి మరి సొలొమోను జీవితం చూసి ఇంత గొప్ప జ్ఞానవంతుడు చివరికి దేవునికి ఇష్టడుగా ఉండలేకపోయాడు. తద్వారా ఏంటిది ఇంకా ఈయనకు కూడా అంతే, దేవుడి రాజ్యం లేదు. కాబట్టి దేవుడి రాజ్యంలో స్థానం లేదు కనుక ప్రియులారా, మరి ఈ విధంగా సొలొమోను కూడా తప్పిపోయాడు. అందుకనే హెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయంలో 21వ వచనంలో ఒక మాట చూస్తాం. చదువుతారా? 18:21 హెజ్కేలు. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నొందుడు, అవశ్యముగా అతడు బ్రతుకును. అవశ్యముగా అతడు 24 వరకు. అతడు చేసిన అపరాధములలో ఒకటి జ్ఞాపకంలోనికి రాదు, అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. దుష్టులు మరణం నొందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషం కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. దేవునికి స్తుతి కలుగును. చూసారా? అంటే ఎలా మనము జీవించగలము? 18:21 వచ్చిన మళ్ళీ ఒక్కసారి. అయితే దుష్టుడు తాను చేసినటువంటి పాపములన్నిటిని విడిచి నా కట్టలను అన్నింటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నొందడు, ఆవశ్యముగా అతడు బ్రతుకును. చూసారా? అయితే దుష్టుడు ఏం చేయాలంటే దుష్ట కార్యాలు మానాలి. ఎంత గొప్ప దుష్టుడైనా సరే తాను చేసిన పాపాలన్నింటినీ ఏం చేయాలి? విడిచిపెట్టాలి. విడిచిపెట్టి తన కట్టడలను అనుసరించి నీతిని అనుసరించి న్యాయం జరిగిస్తే అతడు మరణము పొందడు, ఆవశ్యముగా బ్రతుకును అన్నాడు. కాబట్టి ఎంత గొప్ప దుష్టుడైనా దుర్మార్గుడైనా తన పాపం ఒప్పుకొని నీతిని న్యాయాన్ని జరిగిస్తే దేవుడు తన పాపాన్ని క్షమిస్తాడు. అప్పుడు అతను బ్రతుకుతాడు, మరణము నొందడు. కాబట్టి మనం ఎంతమంది చూసినా ఉజ్జియా కానీ సొలొమోను కానీ తన చివరి దశల్లో వారు తన పొరపాటును తప్పును ఒప్పుకోలేకపోయారు కనుక నష్టపోయిన పరిస్థితి చూస్తున్నాము. కనుక ప్రియ సహోదరులారా, మరి అందుకని ఇంకొక వ్యక్తిని కూడా మనం చూస్తాము. ఒకసారి మత్తయి సువార్తలోకి రండి. మత్తయి 10:1. అతడు తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మలను వెలుగొట్టుటకు ప్రతి విధమైన రోగమును
ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. ఆ 12 మంది అపొస్తలుల పేర్లు ఇవ్వనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు ఆంద్రేయ, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తోలోమయి, తోమా, సుంకరి అయిన మత్తాయి, అల్ఫాయి కుమారుడు యాకోబు, తద్దాయను మరుపేరు గల లెబ్బాయి, కానానీయుడైన సీమోను, ఆయన అప్పగించిన ఇస్కరియోతు యూదా. ఆయనను అప్పగించినటువంటి ఇస్కరియోతు 12 మంది శిష్యులు ప్రభు. ఆ చివరి వారిని చూస్తాం, మీ పేరు ఏమిటంటే ఆయనను అప్పగించిన యూదా చూస్తున్నాం. కాబట్టి ఈ 12 మంది శిష్యులలో యూదా ఒకడు. ఈ యూదా నిజంగా ప్రారంభంలో కూడా ప్రభుల వారికి ఇష్టడుగా ఉన్నాడు. చక్కగా తన కోశాధికారిలాగా తన ధనాన్ని కూడా ఈయన చేతిలో పెట్టారు. గల్లా కోశాధికారి పదవి వచ్చినట్టు కనబడుతుంది 12 మందిలో. అనగా కానుక పెట్టి ఎవరి దగ్గర ఉంది? కానుక సంచి ఇస్కరియోతు దగ్గర ఉంది. మరి ఈనాడు కోశాధికారిని పెట్టిన ఎవరి కోసం ఏం చేస్తారు? నమ్మకస్తులు పెడతాం. ఈయన కూడా మొదటిగా అంత నమ్మకస్తులు ఉండే కాబట్టి డబ్బు సంచి ఈయన దగ్గరనే ఉంచుతూ వచ్చారు. కాబట్టి ఆ డబ్బు సంచిని ఈయన దగ్గర ఉంచుతూ ఉన్నాడు కనుక, నమ్మకంగా కొనసాగుతున్నాడు కనుక, చివరికి వచ్చేసరి ఆ ధనాన్ని చూసిన కొద్దీ ఆశపడిపోయాడేమో. కాబట్టి ఆ ధనాన్ని ఆశపడిపోయి నిజంగా ఎంత ధనం మీద విరక్తి కలిగిందంటే యేసు ప్రభు వారిని అమ్ముకునే పరిస్థితి వచ్చింది చివరికి. చూడు, ఎంత గొప్ప ప్రభుతో ఉండి ప్రభు కార్యాలు చూసి ప్రభు యొక్క శిష్యరికం చేసి దేవుని గురించిన జ్ఞానం తెలుసుకున్న తర్వాత కూడా నిజంగా చివరిలో ఈయనకి ఎంత డబ్బాశ పడిపోయి చివరికి ప్రభువునే తన గురువునే అమ్ముకునేటువంటి పరిస్థితి వచ్చింది. 30 వెండి నాణ్యములకి ఏం చేశాడు ప్రభువు? చూడండి 27వ అధ్యాయం ఏంటంటే మత్తయి సువార్తలోని 27వ అధ్యాయంలో మొదటి నుంచి. ఉదయం అయినప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చాడు. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని అని చెప్పాను. చూసారా, మరి ప్రధాన యాజకులు కూడా వీళ్ళ పెద్దలు వీళ్ళందరూ కూడా యేసుప్రభుడు చంపాలని ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు ఈయన కూడా ఏం చేశాడు? నిజంగా నేను వారిని మీకు అప్పగిస్తానని చెప్పేసి యేసుప్రభు నిజంగా 30 వెండి నాణ్యాలకు ఒప్పుకొని బేరం కుదిరించుకొని యేసుప్రభుడు వారిని పట్టించినట్టు చూస్తూ ఉన్నాం. నిజంగా ఒక మాట ఉంది, శ్రమలు రాక తప్పవు. ఎవరి వలన? అభ్యంతరాలు రాక తప్పవు. కానీ ఎవరి వలన అభ్యంతరం కలుగుతుందో వానికి శ్రమ. ఎవరి ద్వారా అభ్యంతరం కలుగుతుందో వానికి శ్రమ అన్నాడు ప్రభు. కాబట్టి అభ్యంతరాలు వస్తాయి కానీ ఎవరి ద్వారా వస్తుందో అన్నాడు. కాబట్టి మన ద్వారా అభ్యంతరాలు రాకుండా చూసుకోవాలి. చూడండి, ఇస్కరియోతు యూదా ఎంత అభ్యంతరం కలిగి ఉన్నాడు. ప్రభుకు నిజంగా అభ్యంతరం ఆయన ద్వారా వచ్చింది కనుక ఆయన ఎంత గొప్ప శ్రమ అనుభవించాడని అంటే ఆ 30 వెండి నాణ్యాలకు అప్పగించిన తర్వాత అప్పుడు ఆయనను ఏం చేస్తున్నారు? అప్పగించారు. ఆయనను శిక్షిస్తున్నారు. శిక్ష విధిస్తుండగా చూసి అప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. అసలు ఆయన శిక్ష విధిస్తున్నారు, అది చూసి పశ్చాత్తాపడి అప్పుడు పశ్చాత్తాపం కలిగింది. అంత ఏంటి చేసే పని అంతా చేసిన తర్వాత పశ్చాత్తాపడితే ప్రయోజనం ఏంటి? లేదు ప్రయోజనం. కనుక ఇప్పుడు పశ్చాత్తాపడి నిజంగా 30 వెండి మళ్ళీ ఇచ్చేస్తాను, తీసుకొస్తాను దగ్గరికి
మేమేం చేయాలి అని వాళ్ళు. కాబట్టి మేమేం చేయాలి అంటున్నారు వాళ్ళని చెప్పి చేసినప్పుడు, ఎందుకంటే నిరపరాధి యొక్క ఆయన్ని నిరపరాధిని ఏమంటాడు, నిరపరాధి రక్తమును అప్పగించి నేను పాపం చేస్తుంది. ఇప్పుడు అటువంటి అప్పటి నుంచి గర్భలేదా, ఈయనకు తెలియలేదా, ప్రభు ఎప్పుడు ఉన్నవాడు కాదా, బోధించిన వాడు కాదా, మరి ఎక్కడ పోయింది తెలివి ఇప్పటిదాకా. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఈనాడు మన చాలా మంది కూడా ఏంటి ప్రభువుని గురించి ఆలోచన లేక, భయభక్తులు లేక, క్రమం లేక, ఆయన ఆజ్ఞను అనుసరించలేక లోకాశలకు లోనవుతున్నటువంటి వారు చాలా మంది ఉంటున్నారు. అలాంటి స్థితిలో మనం ఉండొద్దని దేవుడు ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా, చివరికి ఎంత గొప్ప అభ్యంతరం వచ్చింది. ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. ప్రయోజనం ఏంటి? అప్పగించిన తర్వాత ప్రయోజనం లేదు ఇంకా. కాబట్టి నేను పాపం చేశాను కదా అని చెప్పి ఆ డబ్బులు ఏం చేశాడంటే తాను దానిలో మాకేమీ నీవే చూసుకొని చెప్పారు. వాళ్ళు ఏమన్నారు? మాకేమి, నీ ఇష్టం నువ్వే చూసుకో, మాకు అభ్యంతరం లేదన్నారు. అప్పుడు దేవాలయంలో పారవేసి, ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకోలేను. ఏం చేశాడంట? ఉరి పెట్టుకున్నాడు. చూసారా ఎంతో గొప్ప పరిస్థితి, భయంకరమైన పరిస్థితి. ఉరి పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంత గొప్ప శ్రమ. అందుకే అభ్యంతరాలు వస్తుంటాయి. ఎవరి వలన అభ్యంతరాలు వానికి శ్రమ. కాబట్టి మన ద్వారా అభ్యంతరాలు రాకుండా చూసుకోవాలి. ఎవరు కూడా మన ద్వారా అభ్యంతరాలు రాకూడదు. వస్తే ఖచ్చితంగా శ్రమ. చూడు, ప్రభుకు ఈయన ద్వారా అభ్యంతరం వచ్చింది కనుక ఎంత గొప్ప శ్రమ అనుభవిస్తాడంటే ఉరి పెట్టుకున్నాడు. చివరికి ఉరి పెట్టుకున్నాడు. ఉరి పెట్టుకుంటే మోక్షం ఉంటుందా? ఎందుకంటే తనంతను తాను చంపుకున్నాడు. అంటే ఈ ఒక వ్యక్తికి నిజంగా తన ప్రాణం పైన అధికారం ఉంటుందా? చంపే అధికారం లేదు, చంపేసుకునే అధికారం కూడా లేదు. ఎందుకు? నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు. నీవు నీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడ్డావు కనుక నీకు ఆ అధికారం లేదు. కనుక నీవు ఇంతలు నువ్వు చేసుకున్నావు కనుక నీకు మోక్షము లేదు, నరకని. చూడు, చివరికి ఎంత ప్రభు శిష్యుడిగా ఉన్నటువంటి ఇస్కరియోతు చివరికి ఎండింగ్, చివరి స్థాయి ఏమొచ్చింది? ఊరి పెట్టుకొని ఉన్న అక్షరాన్ని ఏంటి, ఆ మోక్షాన్ని సంపాదించుకోలేకపోయాడు. పోగొట్టుకుని ఆ మేలు పోగొట్టుకున్నా లేదా తన జీవితంలో. అది ప్రియులారా. కనుక మరి మనం కూడా పరిశీలన చేసుకోవాలి. ఈ సందర్భంలో మన జీవితాలు ఎప్పుడు ఎండింగో తెలియదు. కాబట్టి మనం పరిశీలించుకోవాల్సింది అనుక్షణం కూడా మనము జీవితాలు పరిశీలించుకుంటూ సిద్ధపడుతూ ఉండాలి. ప్రభు రాకడెప్పుడో, మనం ఈ లోకాన్ని వదిలేది ఎప్పుడో, మన ఆయుష్యంతో మనకు తెలియదు కనుక మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ క్షమాపణ వల్ల అనుక్షణము దేవుని కొరకు మంచి చేయాలి. దేవుని ఎంతో భక్తి విశ్వాసం కలిగి నడుస్తూ ఉండాలి. కాబట్టి దేవుని సాక్షిగా మనం ఉండాలి. మరి అప్పుడే నిజంగా మనము దేవుని రాజ్యాన్ని సంపాదించుకోగలము. లేకపోతే నరకమే. చివరిగా ఇంకొక వ్యక్తి గురించి మనం తెలుసుకుందాం. అదే లూకా సువార్తను తీసుకుందాం. 23 లూకా సువార్త 23వ అధ్యాయము 40వ వచనం. లూకా సువార్త 23:40. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము కానీ ఈయన మాత్రము ఏ తప్పిదము లేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నేను. అందుకు ఆయన ఓకే. ఇక్కడ
యేసు ప్రభు వారు సిలువకి వేసినప్పుడు ఎడమ వైపున ఒక దొంగ, కుడివైపున ఒక దొంగ ఇద్దరిని వేస్తూ వచ్చారు. అయితే ఒక దొంగ అంటున్నాడు ప్రభు వారితోటి, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించయ్యా అంటున్నాడు. అంటే ఎల్లకరంగా మాట్లాడుతున్నాడు. కానీ రెండవ దొంగ అన్నాడు, నువ్వేం మాట్లాడుతున్నావు, ఇది మనకు సరిపోయింది. ఏమన్నా వాడిని గద్దిస్తూ వచ్చాడని ఉన్నది అక్కడ. ఏం మాట్లాడుతున్నావు ప్రభువు వారి గురించి? ఆయన మనం మాత్రం తప్పు చేశాం, దొంగతనం చేశాం, నేరం చేశాం, కాబట్టి శిక్ష అనుభవిస్తున్నాం, ఇది సరిపోయింది. కానీ ఆయన మాత్రము ఏ తప్పుదో చేయలేడు ప్రభుల వారు అని వాడిని గద్దించి, అని గద్దిస్తూ ఈ విధంగా వచ్చి ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నన్ను క్షమించయ్యా, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోమయ్యా అని చెప్పి తన తప్పును ఒప్పుకుంటూ క్షమాపణ కోరుతూ వచ్చాడు. ఈయన న్యాయవంతుడని తెలుసుకోగలిగాడు. మార్పు ఉంది అంటే టోటల్గా ఏంటంటే ఆయన మార్పు ఉంది, ప్రభువును అనుగ్రహిస్తూ వచ్చాడు, ప్రభువును అనుసరిస్తూ వచ్చాడు, ప్రభువును వెంబడిస్తూ వచ్చాడు. తన జీవితంలో చేసిన తప్పుకంతా క్షమాపణ కోరాడు, ప్రభువును ఆశ్రయిస్తున్నాడు. అప్పుడు నిజంగా దేవుడు ప్రభువారు ఆయన మెచ్చి, నిజంగా నీవు నాతో కూడా నేడే ఆ పరదేశంలో ఉండి ఆయన అన్నాడు, అయ్యా నీ రాజ్యంలో ఏమన్నాడు దెంగ యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు అప్పుడు ప్రభు ఏమన్నాడు, అందుకు ఆయన నేడు నీవు నాతో కూడా ఆ పరదేశంలో అనగా నెమ్మది పొందే స్థలంలో ఉంటావు అన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగును గాక. ఎంత గొప్ప విషయం చూశారా? తన జీవితంలో నిజంగా ఇంతవరకు దొంగగా, నేరస్తుడిగా, పాపాత్ముడిగా ఉన్నాడు. ఇది ప్రారంభం. ఈ ఎండింగ్ చివరి దశలో నిజంగా ఆ సిలువకి చంపుతున్నటువంటి సందర్భంలో ఆ చనిపోయి చివరి గడియల్లో పశ్చాత్తాపం పొంది, మార్పు పొంది, మారు మనసు పొంది, రక్షకును గుర్తెరిగి రక్షింపబడుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు తన తప్పుకు. అలా పశ్చాత్తాపడుతున్నాడు కనుక నిజంగా ప్రభు క్షమించాడు. ఎంత మార్పు కలిగింది ఆ దొంగలు. కాబట్టి నన్ను క్షమించయ్యా, నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకుని వేడుకున్నాడు. ప్రభు ఎప్పుడే నీవు నాతో కూడా ఆ పరదేశంలో అనగా ఆ నెమ్మది పొందే స్థలంలో ఉంటావు అన్నాడు, నిశ్చయంగా చెప్పాడు. అనగా చివరి చూడండి, కార్యారంభము కంటే అంతము మేలన్నాడు. కాబట్టి ఈ దొంగలు ఆరంభం ఎలా ఉన్నా సరే, ఎంత దుష్టతో దుర్మార్గంతో దొంగతనం ఏమీ చూసినా సరే ఉన్నా కానీ చివరికి మాత్రం ఎండింగ్ దశలో మాత్రం పశ్చాత్తాపం ప్రభువును రక్షకుడిగా అంగీకరించాడు, ప్రభుకి ఇష్టడిగా జీవిస్తున్నాడు కనుక, ప్రభువును వేడుకుంటున్నాడు కనుక, ప్రభువును అనుసరిస్తున్నాడు కనుక, ప్రభు పైన ఆధారపడుతున్నాడు కనుక నిజంగా ఆ నెమ్మది పొందే స్థలాన్ని ఇస్తానన్నాడు ఖచ్చితంగా. కనుక తన జీవితం నిజంగా మోక్షంలోనికి వెళ్ళినట్టు చూస్తూ ఉన్నాం. కనుక నా ప్రియ సహోదర సోదరులు ఆలోచించారా? ఈ నలుగుట్లో చూసుకున్నట్లయితే నిజంగా కార్య ఆరంభం కంటే కార్యాంతమే మేలు. మనం ఉజ్జీయరాజును చూసాము. ఆయన ప్రారంభంలో ఎంతో భక్తి కలిగి ఉన్నాడు, దేవుని ఆశ్రయిస్తాడు, వాడు తెలుతూ వచ్చాడు. కానీ మనసును గర్వించి చివరిలో ఏం చేశాడు? గర్వించి చెడిపోయినట్టు చూస్తున్నాం. ఆయన జీవితం చెడిపోయిందండి. తర్వాత రెండవ వ్యక్తిని ఎవరు చూసాం? సొలొమోను చూసాం. సొలొమోను కూడా ఎంతో గొప్ప జ్ఞానవంతుడిగా పేరు పొంది, వెలుగు పొంది, చక్కని మందిరాన్ని కట్టింది. అంత న్యాయంగా జరిగిస్తున్న సందర్భం ప్రారంభం. చివరి దశ, ఎండింగ్ దశ వచ్చి నిజంగా ఎంతోమంది భార్యలు, 1000 మంది భార్యలతో సాంగత్యం చేస్తూ, ఆ చెడు సావాసం చేస్తూ, అన్ని దేవతలకు బలిస్తూ, బలిపీఠాలను కడుతూ, దేవుడు యెరూషలేము మందిరం ముందరనే బలిపీఠాలు కడుతూ చివరికి ఆయన జీవితం నిజంగా ఆయన కూడా ఎండింగ్ దశ కూడా దేవునికి ఇష్టంగా లేకపోయింది. మూడో వ్యక్తిని చూసాము. ఎవరు చూసాము?
మూడో వ్యక్తిని ఇస్కరియోతు యూదా చూశాం. ఈ ఇస్కరియోతు యూదా ఆయన కూడా మొదట్లో ప్రభు మాట విని ప్రభుని అనుసరిస్తూ వచ్చాడు, శిష్యరికం చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత డబ్బు సంచి కూడా ఆయన దగ్గర వచ్చాడు, మంచి నమ్మకస్తుగా ఉన్నాడని అర్థమవుతుంది. కానీ చివరికి ఎండింగ్ దశ ఎలా ఉంది? డబ్బుపై ఆశ కలిగి 30 వెండి నాణాలకు అమ్ముకొని ప్రభువును నిజంగా ఇంత గొప్ప ప్రభుకు అభ్యంతరాన్ని కలిగించి ఇంత గొప్ప దుష్ట కార్యము చేసి ఏం చేసి చివరికి ఏమయ్యాడు? ఉరి పెట్టుకొని చనిపోయినట్టు చూస్తున్నాం. ఈయనకు మోక్షం ఉందా? లేదు. కనుక ప్రియులారా, మరి 4వ వ్యక్తిని చూసాము, రెండవ దొంగ. ఈయన నిజంగా ప్రారంభం ఎలా ఉన్నది తెలుసు మనకి, ఎట్లా ఉన్న తన జీవితకాలం అంతా ఒక దొంగ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. కానీ చివరి స్థాయిలో ప్రభువును అనుసరిస్తూ వచ్చాడు కనుక, తన తప్పులను ఒప్పుకున్నాడు కనుక ఈయన బ్రతుకుతాడా లేదా? బ్రతుకుతాడు. ఎవడైనా సరే అక్కడ అదే అంటాడు. నేర్చుకోవాలి, మనం ఇందాక చదివినాం కదా. కాబట్టి ఎవరు మరణించడం దేవునికి ఇష్టం లేదు, అందరూ మార్పు పొందాలంటాడు. ఈ రెండవ దొంగ మార్పు పొందాడు, మోక్షాన్ని సంపాదించుకోగలిగాడు. అది ముఖ్యం. కనుక నా ప్రియ సహోదర సోదరులాగానే నీ జీవితము ఇంతవరకు ఎన్నో పొరపాట్లు చేసిన, ఎన్నో మోసాలు చేసిన, ఎలాంటి దుష్టత్వంతో ఉన్నా దేవుడు సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన నేను క్షమిస్తాడు. కానీ నీ దుష్టత్వం అలాగే ఉన్నట్లయితే ఎలా బ్రతుకుతావు? ఎలా మోక్షం చేరగలుగుతాం? చేరలేదు. అది మానుకొని పశ్చాత్తాపడి ప్రభువుని అనుసరించాలి. అనుసరిస్తే నిజంగా నీకు మోక్షం ఉంది. కనుక ఈనాడు మన జీవితం ఎలా ఉందో పరిశీలన చేసుకుందాం. దొంగ మోక్షం చేరగలిగాడు. అంతంలో వారు ముగ్గురు మొదట ఎంత దేవునికి ఇష్టలుగా ఉన్నా చివరికి నష్టపోయిన పరిస్థితి ఉంది. కనుక మరి నాడు మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. మన జీవితం ఎలా ఉంది? ఎప్పుడు ఎండింగో తెలియదు, నీ దినములు ఎన్నో తెలియదు, ఎప్పుడు ఈ లోకాన్ని వదులుదామో తెలియదు, ప్రభు ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. ఆయన త్వరగా రానే ఉన్నాడు. కనుక సిద్ధపడాలి. సిద్ధపడి మన ఎండింగ్ ఆరంభమైన కార్యం ముగింపు ముఖ్యం. కాబట్టి మన ముగింపు ఎట్లున్నది, ఇప్పుడు పరిస్థితి ఎట్లున్నదో మనల్ని మనం సిద్ధపరచుకుంటే నిజంగా మోక్షాన్ని చెందగలుగుతాం. ఎందుకంటే నేను ఒక మాట విన్నాను, ఆంధ్ర రాష్ట్రంలో ఇట్లాగే ఒక నేరం చేశారు. చిలకలూరుపేటలో ఇక్కడ ఒక ఆంధ్ర రాష్ట్రంలోని ఒక సంఘటన విన్నాము. ఏంటంటే బస్సులో ప్రజలు ఉండగానే బస్సును తగులబెట్టారు. తగులబెట్టితే ఎంత గొప్ప దుష్ట కార్యం ఇది, చెడు కార్యం. కాబట్టి ఏం చేశారు? ఆ నేరస్తులను పట్టుకొని కోర్టుకు తీసుకెళ్లి జైల్లో వేశారు. జైల్లో వేసిన వారి కోర్టు తీర్మానం ఏం చేసింది? వీళ్ళను కూడా ఉరిదీయాలని చెప్పేసి. కాబట్టి కొద్ది రోజులు బతకనిచ్చారు. చివరికి ఇక ఉరి తీసే ముందు, ఎవరినైనా ఉరి తీసే ముందు ఏం చేస్తారంటే వారి కోరిక, చివరి కోరిక అడుగుతారంట. చివరి కోరిక ఏదో కోరుకోమని వాళ్ళకి సమయం ఇస్తారంట. వాళ్ళు ఏది తింటారో ఏది చేస్తారో అది ఇస్తారంట, చేస్తారంట. కాబట్టి ఆ కోరిక చనిపోతున్నావు కదా అని అంటే వాళ్ళు ఒక కోరిక కోరారంట. మా చివరి కోరిక ఏంటంటే ఎట్లాగో చచ్చిపోతున్నాం, మాకు బాప్టిసం కావాలని అడిగారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎంత అద్భుతం. కాబట్టి బాప్టిజం ఎట్లా చనిపోతే కనీసం, ఎందుకంటే జైల్లో కూడా సువార్త చెప్పేటోళ్ళు ఉన్నారు, ఆ మాటలు విన్నారేమో. కాబట్టి చివరి చనిపోయే సమయంలో నిజంగా ఏం చేశారు? వీళ్ళు ప్రభువుని అనుసరించారు, మోక్షం సంపాదించుకోవాలని ఆలోచించారు. కాబట్టి తాను వారు పశ్చాత్తాపడి ప్రభు సన్నిధికి వెళ్ళి మాకు బాప్టిసం ఇవ్వండి, మా పాపాన్ని ఒప్పుకుంటామని పాస్టర్ గారు పిలిపించారంట. అప్పుడు ఎమ్మడి పిలిపించి బాప్టిసం తీసుకున్నారంట. తీసుకొని 4-5 గంటలకే తీర్మానం ఏమొచ్చింది తెలుసా? ఉరి శిక్ష బంధు.
వాళ్ళు బ్రతకనివ్వాలన్న అంటే నిజమైన పశ్చాత్తపడిని ఇంకా మళ్ళీ కనుక వాళ్ళు చేయరు ఇలాంటి తప్పు అని దేవుడు ఎంత గొప్ప అద్భుతం. అందుకనే నిజంగా మరణాన్ని తప్పించుకోగలిగారు. కనుక చివరి దశ నిజంగా ముఖ్యం. మన జీవితాల్లో ఆరంభం కంటే కార్యముఖ్యంగా మన జీవితాన్ని నిజంగా ఆరంభంలో నువ్వు ఎలా ఉన్నా సరే, ఎంత గొప్ప దుష్టత్వం ఉన్నా సరే, పశ్చాత్తాపడి క్షమాపణ పొందితే ఆయన క్షమించి నీకు బ్రతకనిస్తాడు, మోక్షాన్ని ఇస్తాడు. కాబట్టి మరి నాడు ప్రభు వచ్చినా ఎప్పుడు నువ్వు మనం వదులుతామో, ఎప్పుడు మన జీవితాన్ని వదిలేస్తామో తెలియదు, ఎప్పుడో మన అంతం తెలియదు మనకు. కాబట్టి ఇప్పుడు ఇదే అనుకూలమైన సమయం కనుక పశ్చాత్తాపడి మార్పు ఉంది, క్షమాపణ కొరకు ప్రభు రాకడ కొరకు సిద్ధపడతాం. అప్పుడు నిజంగా మోక్షంలో యుగ యుగాలు ప్రభుతో ఉంటాం. మరి అలాంటి కృప దేవుడు మీ అందరూ కూడా అనుగ్రహించాలని కోరుకుంటూ, మరి అంతేకాకుండా ప్రాముఖ్యంగా మొట్టమొదటి ఏంటంటే ఒకసారి సామెతల గ్రంథం చూడండి, ప్రసంగి తీయండి. అంటే ప్రసంగి గ్రంథంలో ఒక్క మాట, చివరి మాట చదువుకొని ముగింపు దిద్దాం. ప్రసంగి గ్రంథము 12:3. లేదా 12:13 ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితం అర్థం ఇదే. ఇదంతయు వినిన తర్వాత తేలిన పరమార్థం ఇదే. ఇప్పటిదాకా అన్ని కూడా విన్నాం, మనం మరాల గురించి సంఘటన విన్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి తేలిన పరమార్థం ఏముందంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. ఇది మానవ కోటికి ఇది విధి. ఏం చేయాలంట? మానవ కోటికి, మానవ సర్వమానవులందరి యొక్క విధి అనగా కర్తవ్యం, బాధ్యత. ఏంటిదయ్యా విధి? ఆ బాధ్యత మానవుదయ్యా అంటే దేవుని అందరి భయము భక్తి కలిగి ఆయన కట్టడలను అనుసరించి జీవిస్తుండాలి. ఇదే మానవ కోటికి విధి. కాబట్టి ఈ విధిని అందరూ కూడా అనుసరించినట్లయితే నరకం తప్పుతుంది, మోక్షం ప్రాప్తిస్తుంది, ప్రభుతో యుగ యుగాలు ఉంటాం. కనుక మరి భయము భక్తి కలిగి ఉన్నావా? దేవుని కట్టడలను అనుసరించి నడుస్తున్నావా? దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుస్తున్నామా? కాబట్టి దేవుడు ఏదో మనందరితో మాట్లాడుతున్నాడు కనుక ఇప్పుడే మార్పు ఉంది. దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఉండడము ఇది మానవ విధి. కనుక నీవు కూడా నీ కర్తవ్యం దేవుడి సందర్భంలో నీతో నాతో మాట్లాడుతున్న కనుక మార్పు ఉంది. ఇప్పుడే పశ్చాత్తపడి ఆయన ఎందు భయము భక్తి కలిగి ఆయన కట్టడలను ఆయన విధులను అనుసరించి ఆ నిత్య నరకాన్ని తప్పించుకొని మోక్షాన్ని సంపాదించుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్న దేవుడి చిన్న మాటలు దీవించునుగాక. ఆమేన్.